సరే, ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. మరి ఎక్కడ తప్పటడుగులు వేసింది? ఎక్కడ అంచనా వేయలేకపోయింది? విజయ్ ఓట్లు చీల్చుతారని తెలుసు. ఎవరి ఓట్లు అంటే అపోజిషన్ పార్టీ ఓట్లు అన్న విషయం తెరపైకి వచ్చింది. సరే, అవి కూడా పక్కన పెడితే, కానీ నిజంగా విజయ్కి వచ్చిన ఓట్లేంటి? క్రిస్టియన్ ఓట్లు, మహిళల ఓట్లు, సినీ అభిమానుల ఓట్లే ఎక్కువగా విజయ్కి వచ్చాయి. ఎక్కడి ఓట్లు వచ్చాయి? విలేజెస్ అండ్ సిటీస్ చూసుకుంటే యూజువల్లీ విలేజెస్ ట్రెడిషనల్ పార్టీస్నే ఎక్కువగా నమ్ముతాయి, అంటే లైక్ డిఎంకే, ఏఐటిఎంకే. అయితే ఇక్కడ సిటీస్లోని ప్రజలు ఎక్కువగా విజయ్ వైపు మొగ్గు చూపారు. కోర్స్ మనం ఇందాక చెప్పిన కేటగిరీలో ఒకవేళ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉండుంటే వాళ్ళు కూడా విజయ్ వైపు మొగ్గు చూపారు. ఇటు సిటీలో ఉన్న ప్రజలు కూడా విజయ్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. అంతేకాదు, విజయ్ ఎమోషనల్ అయిన ప్రతిసారి చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా. అంటే విజయ్లో ఒక నిజాయితీ కనిపించింది వాళ్ళందరికీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విజయ్ పర్సనల్ లైఫ్. అంటే ఇటు పార్టీ ప్రకటించిన దగ్గర నుండి మిగతా పార్టీలన్నీ విజయ్పై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాయి, ఎక్కడోకక్కడ టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఇటు తన పర్సనల్ లైఫ్ కూడా అంతే. అంటే భార్య కరెక్ట్ టైం చూసి దెబ్బ కొట్టింది అన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఒక ఎమోషన్ గానో లేకపోతే అయ్యో పాపం విజయ్ కరెక్ట్ టైంలో ఇట్లా జరిగింది అతనికి అన్న ఒక సింపతి కూడా క్రియేట్ అయింది. సైలెంట్ ఓటింగ్ మాత్రమే కాదు, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఒక సైలెంట్ బిలీఫ్ అనేది ఉంది. అంటే విజయ్ పార్టీ ప్రకటించిన తర్వాత ఆయన ప్రచారం చేసిన పద్ధతి, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిన పద్ధతి, ప్రజలు ఆయన దగ్గరికి కాదు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిన పద్ధతి, వాళ్లతో మింగిల్ అయిన పద్ధతి, ఇవన్నీ ఒక బిలీఫ్ ని క్రియేట్ చేశాయి, విజయ్ పై నమ్మకాన్ని పెంచేశాయి. అయితే ఇక్కడ తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు అన్న విషయం అయితే స్పష్టమవుతోంది. ట్రెడిషనల్ పార్టీల వైపు కాకుండా ఇటు జయలలిత లాంటి సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి ప్రజల అండదండలు పొంది తిరిగి ప్రజలకే సేవ చేసేందుకు ముందుకొచ్చిన విజయ్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నమ్మగలిగారు. ఎందుకంటే మార్పు అనేది తీసుకొస్తానని, ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీ కూడా సరిగ్గా లేదు అని మీకు తెలిసిందే విషయమే. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చాలా పార్టీలు ముందుకొచ్చాయి, కానీ విజయ్ అన్నింటినీ తిరస్కరించాడు. మరోవైపు విజయ్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, విజయ్ పొత్తు పెట్టుకునేందుకు ఎవరి వైపు మొగ్గు చూపలేదు. ఇది కూడా ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజాసేవ కోసం, మార్పు తీసుకురావడం కోసం, తమ జీవితాల్ని ఖచ్చితంగా మార్చుతాడు అన్న నమ్మకాన్ని పెంచింది ఈ ఒక్క విషయం. అఫ్కోర్స్ నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేబీ విజయ్ పొత్తుతో వెళ్లాల్సిందేనేమో. బట్ స్టిల్ ప్రజలైతే పూర్తి నమ్మకం పెట్టుకున్నారు విజయ్ పైన.